హాయ్ పిల్లలు, ఈరోజు గా ఒత్తు పదాలు ఎలా చదవాలో చూద్దాం. అలాగే ఇందులో ఉన్నటువంటి గుణింతాలు ఎలా చదవాలి, ఆ ఒత్తు లేనప్పుడు పదాన్ని ఏ విధంగా చదవాలి, ఒత్తున్నప్పుడు పదాన్ని ఏ విధంగా చదవాలో మనం ఇప్పుడు నేర్చుకుందాం. మొదటిది లా గం, లగం, లగం అవుతుంది. అదే మనం ఈ గా ఒత్తును చేరిస్తే లగ్గం అవుతుంది. ప గం, పగం. గా ఒత్తును చేరిస్తే పగ్గం. మ గం, మగం, మగ్గం. మా ఇక్కడ గుణింతం వచ్చింది. గా గా, గి గీ, గు. మ గు, మగు, మగు, మగ్గు. బా భా, బి బి, బు బు, గురు గురు, బే బే, బై, బో. బో గా ఘా, గి గి, గు. బో గు, బొగు, బొగ్గు. రా గు, రఘు, రగ్గు. సా సా, సి. గా ఘా, గి గి, గు. సి గు, సిగు, సిగ్గు. వా వా, వి. గా గా, గి గి, గు. విగు, విగు, విగ్గు. ద గా ఘా, గి గి, గు. దగు, దగ్గు. ద గ ర, దగర, దగ్గర. నెక్స్ట్ మా మా, మీ మీ, ము ము. గా గా, గి గి, గు. ముగు, ముగు. గా ఒత్తు చేరిస్తే ముగ్గు. గ గ ఘ, గి గి, గు గు, గురు గురు, గే గే, గై, గో గో. ల ల, లి లి, లు. గ గో లు, గ గోలు, గగోలు. ఒత్తు చేరిస్తే గగ్గోలు. గ ఘ, గి ఘీ, గు గు, గురు గురు, గే గ గే ర, గ గేర, గగేర. ఒత్తు చేరిస్తే గగ్గేర. మా మా, మీ మీ, ము ము, మురు మురు, మే మే మే, మై, మో మో గ, మొగ. ఒత్తు చేరిస్తే మొగ్గ. ఈ విధంగా ఒత్తు లేనప్పుడు ఉన్న పదాలు, ఒత్తు చేర్చిన తర్వాత పదాలను తేడా గమనిస్తూ మనం ఇలా చదవచ్చు. గుణింతాలను కూడా మనం చక్కగా ఈ ఒత్తుల ద్వారా నేర్చుకోవచ్చు.